నమస్కారం. ఈరోజు మనం 'హరిహర వీరమల్లు' సినిమా ఉంది కదా, దాని నుండి 'కొల్లగొట్టినదిరో' పాట సాహిత్యం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఈ లిరిక్స్ మనకి సినిమాలో పవన్ కళ్యాణ్ గారు, నిధి అగర్వాల్ ఉన్నారు, మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు, నిర్మాత ఏఎం రత్నం గారు, జ్యోతికృష్ణ గారి పేరు కూడా ఉంది. అంటే ఈ పాటలో మాటలు, ఆ భావాలు, వాటి వెనుక ఏముందో చూద్దాం. సరేనా? పదండి. తప్పకుండా. వినగానే ఇది కీరవాణి గారి స్టైల్ అనిపిస్తుంది కదా! ఆ జానపద సాయిలు, ఆ పవర్. అవునవును. ఆ ఎనర్జీ తెలుస్తుంది. హ్మ్. ముఖ్యంగా ఆయన జానపద ప్రేరణతో చేసే పాటల్లో ఉండే ఆ ఉద్వేగం, ఆ ఫోర్స్ ఈ మాటల్లోనే ఉంది. విజువల్స్, మ్యూజిక్ తోడైతే ఇంకెలా ఉంటుందో. కరెక్ట్. కొన్ని మాటలైతే భలే స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే కొరకొర మీసాలతో, కొమ్మ కొడమ అడుగులతో వింటుంటేనే ఒక గంభీరమైన ఎంట్రీలాగా. హుహు. కానీ వెంటనే మళ్ళీ కొండపల్లి బొమ్మ అంటున్నారు. అదెంత సున్నితమైనది కదా! ఈ రెండు ఒకే చోట. ఇదే కొంచెం ఆసక్తిగా ఉంది. అక్కడే ఉంది అసలు విషయం. ఆ బలమైన ఇమేజరీ అంతా బహుశా హీరో పౌరుషం లేదా ఆ సీన్లో ఉన్న ఇంటెన్సిటీ అనుకోవచ్చు. మరి కొండపల్లి బొమ్మ అదే. అది కేవలం కాంట్రాస్ట్ కోసమేనా? లేక అంటే ఆ వీరుడిలోనే ఎక్కడో దాగున్న సున్నితత్వమా? లేదా తను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నా ఏదైనా? చెప్పలేం. చెప్పలేం. ఇక లాఠీ, ముళ్ళే ఈ పదాలు వింటే ఏదో సంఘర్షణ, నొప్పి అలాంటివి గుర్తొస్తున్నాయి. అవును. కానీ అదే టైంలో నా గుండెలో మురిగి, కలలోనికి రానిక లాంటివి చూస్తే అక్కడ చాలా ఆర్తి, ఒక రకమైన వల్నరబిలిటీ కూడా కనిపిస్తోంది. ఆ ముళ్ళే అన్నది బహుశా పెయిన్ఫుల్ అటాచ్మెంట్ లాంటిదేమో. నిజమే. ఆ తీవ్రతతో పాటు మీరన్నట్టు ప్రేమ లేదా ఆరాధన అనాలా, అలాంటి ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. పొంగేటి పురుషునిలా సగం సుఖంగాని చింతలేనివాడి చెంపల్లో జారేవా. ముఖ్యంగా ఆ లైన్ పరవశమై ప్రాణాన్ని పాగలేసి వేసేనా. హ్మ్. అది ఉంటే చాలా డీప్ ఎమోషన్లా ఉంది. కాని ఏదో కన్ఫ్యూషన్, సంఘర్షణతో కూడుకున్న అట్రాక్షన్లా. ఇదేంటి? పూర్తిగా లొంగిపోవడమా, లేక ఇదొక ట్రాప్ లాంటిదా? చూట్టానికి ఇదొక కాంప్లెక్స్ రిలేషన్షిప్ లాగే అనిపిస్తోంది. అంటే అదుపులేని ఒక ఆకర్షణ, దాంతోపాటు లోపల ఏదో సంఘర్షణ. హ్మ్. తెలుగు సినిమాల్లో మరి ఇలాంటి పీరియడ్ ఫోక్లోర్ బ్యాక్డ్రాప్ ఉన్న వాటిల్లో ఇలాంటి ఇంటెన్స్ ఎమోషనల్ రిలేషన్షిప్స్ చూస్తూనే ఉంటాం కదా. అవును. అది నిజమే. ఇక ఆ రిపీట్ అయ్యే నారోలా నారో అది ఊరికే రిథం కోసం కాదు కదా, ఒక ట్రాన్స్ లాంటి స్థితి, ఒక మైమరపు, లేదంటే వాళ్ళు చిక్కుకుపోయిన ఆ ఎమోషనల్ ఇంటెన్సిటీని చెప్పడానికేమో. వింటుంటేనే ఆ ఫీల్ వస్తోంది. కరెక్ట్. మొత్తం మీద చూస్తే ఈ లిరిక్స్లో పౌరుషం, సున్నితత్వం, ఫోక్ టచ్, లవ్, కాన్ఫ్లిక్ట్ అన్నీ కలిపినట్టుంది. అవును. కేవలం పదాలు కాదు, కథలో ఏదో ఒక కీలకమైన మూమెంట్ని ఇది చెప్తున్నట్టు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ కొన్ని లైన్స్లోనే ఎంత డెప్త్ ఉందో చూడండి. ఇదొక ఎమోషనల్ జర్నీ లాంటిది. ఆ తీవ్రమైన అనుబంధం, అట్రాక్షన్, దానివల్ల వచ్చే పెయిన్ అన్నీ ఉన్నాయి. కీరవాణి గారి మ్యూజిక్తో కలిపి వింటే సినిమాలో ఆ పాత్రల మధ్య డ్రామాని ఇది బాగా ఎలివేట్ చేసుంటుంది. అవును. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఈ నారో రిపిటేషన్ కానీ, ఆ ముళ్ళేలాంటి ఇమాజినరీ కానీ, ఆహ్! ఇవి కేవలం ఈ పాట వరకేనా? లేక సినిమాలో ఆ క్యారెక్టర్స్ మధ్య ఉన్న బంధం, అంటే ఆ అట్రాక్షన్ ఎంత స్ట్రాంగ్గా, బంధించేదిగా, బహుశా ఎంత బాధపెట్టేదిగా ఉందో చెప్పడానికా? ఆలోచించాల్సిన విషయమే. అంటే 'హరిహర వీరమల్లు' సినిమాలో ఓవరాల్ థీమ్స్ ఉంటాయి కదా, వీరత్వం, ప్రేమ, లోపలి సంఘర్షణలు, వాటన్నిటినీ ఈ లిరికల్ చాయిసెస్ ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నాయో ఆలోచించవచ్చు కదా.